ఈరోజు మనం గోంద డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేసుకుందాము. కొబ్బరి పొడి, ఇంకా బాదాం, అంజీర్, వాల్నట్, అలానే జీడిపప్పు, పిస్తా, సారాపప్పు, ఇంకా ఖర్జూరం, అలానే గోంద్. ఇది ఒక చెట్టు నుంచి తీసిన బంక. దీని గురించి మనం లడ్డు చేస్తూ అయితే మాట్లాడుకుందాము. దీనివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఇవన్నీ తీసుకున్నాను. మీకు ఏం కావాలో ఆ డ్రై ఫ్రూట్స్‌ని అయితే తీసుకోండి. ముందుగా కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని ప్యాన్‌లో అది హీట్ అయిన తర్వాత గోందని యాడ్ చేసుకుందాము. ఇది ఫస్ట్ ఎంత అయితే గట్టిగా ఉంటుందో దీన్ని ఫ్రై చేసిన తర్వాత మన సగ్గుబియ్యం వడియాలంటాం కదా! అవి ఎలా ఉంటాయో సేమ్ అలానే అయిపోతాయి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా! ఎంత మెత్తగా అయిపోయాయో. అండ్ అది తీసి పక్కన పెట్టుకొని ఇంకాస్త నెయ్యి యాడ్ చేసుకొని అందులో ఒక్కొక్క డ్రై ఫ్రూట్‌ని ఫ్రై చేసుకోవాలి. ముందుగా అయితే ఇలా నేను జీడిపప్పు ఫ్రై చేసుకుంటున్నాను. అది తీసి పక్కన పెట్టుకొని తర్వాత వాల్నట్. వాల్నట్ అనేది నాకు అసలు తినాలనిపించడం లేదు. అందుకని ఇలా డ్రై ఫ్రూట్ లడ్డూలో అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంకా బాదాం. వాల్నట్, బాదాం అనే కాదు అసలు ఏ డ్రై ఫ్రూట్ కూడా నేనైతే ఒక 20 డేస్ అవుతుంది తిని. అందుకనే ఇంకా ఇలా హెల్తీగా అయితే లడ్డు ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంజీర్ దీనివల్ల బ్లడ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. తప్పకుండా ప్రెగ్నెంట్ లేడీస్ ట్రై చేయండి. మీకు తినాలని లేకపోతే ఇలా డ్రై ఫ్రూట్ లడ్డు అయినా ప్రిపేర్ చేసుకోండి. ఇంకా కొబ్బరి పొడి కూడా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఇలా ఖర్జూరం తీసుకుంటున్నాను. డేట్స్ ఉంటాయి కదా! ఆ డేట్స్ అనేవి స్వీట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దాని బదులు ఇలా నార్మల్ ఖర్జూరమే తీసుకోండి. ఇందులో ఈ డేట్స్‌ని ఖర్జూరంని కొంచెం నెయ్యి వేసి ఫ్రై చేసుకొని అందులోనే ఇలాచీ ఇంకా మనం జాజికాయ అంటాం కదా! దాని పౌడర్ యాడ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది ఒక్కసారి కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. అండ్ తర్వాత ఒక్కొక్కటిగా లడ్డూలా చేసుకోవడమే. ఇది మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి ఖచ్చితంగా తీసుకోండి. గోంద్ అని చెప్పాను కదా! ఇది ప్రెగ్నెంట్ లేడీస్‌కి మాత్రమే కాదు, ఆఫ్టర్ డెలివరీ తర్వాత బాలింతలకి, అలానే చిన్న పిల్లలకి, ఇంకా పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇది తినకూడదు అన్న వాళ్ళు ఎవ్వరూ లేరు. చక్కగా తినొచ్చు. చాలా మంచి బలాన్నిస్తుంది. నేను ఇది ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాను. కానీ ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే చాలా బాగా కుదిరాయి. నాకైతే డ్రై ఫ్రూట్స్ అస్సలు తినాలనిపించడం లేదు. చెప్పాను కదా! 20 డేస్ పైనే అయిపోతుంది. డ్రై ఫ్రూట్స్, పాలు అస్సలు తీసుకోవడం లేదు. సో, అందుకని నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ వీడియో నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.